ఐఎమ్ స్వప్న. ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. ఒక ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే చాలామంది నెక్స్ట్ ఇంకొక సైకిల్కి వెళ్ళమని చెప్తారు. సో ఒక సైకిల్ ఫెయిల్ అయిందంటే అసలు రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేసుకుని బాడీని రీసెట్ చేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్గా ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అవ్వడానికి ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయి, యూట్రైన్ హెల్త్ కరెక్ట్గా ఉండదు. మెయిన్ ఇంపార్టెంట్గా బ్రెయిన్కి ఓవరీస్కి మధ్య కమ్యూనికేషన్ అనేది బ్లాక్ అవుతుంది, హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్డ్గా ఉంటాయి, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల ఇంప్లాంటేషన్ కూడా ఫెయిల్ అవుతుంది. సో మీరు వీటన్నిటిని కరెక్ట్ చేసుకోకుండా నెక్స్ట్ ఐవీఎఫ్ సైకిల్కి వెళ్ళినా కూడా మీ ఫర్టిలిటీ జర్నీ అనేది సక్సెస్ అవ్వదు. మెయిన్ ఇంపార్టెంట్గా మీ ఎగ్స్ అన్ని రిట్రైవ్ అవ్వడానికి మినిమం 3 months అయితే టైం పడుతుంది. సో మీకు కూడా ఐవీఎఫ్ ఫెయిల్ అయిందా? నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదా? న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే కింద కామెంట్ సెక్షన్లో ఐవీఎఫ్ అని కామెంట్ చేయండి. ఎవరైనా నా ఫర్టిలిటీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి.